హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో పాపయ్య, సీతయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. పాపయ్య పిసినారి, సీతయ్య మంచివాడు. ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యానికి బయలుదేరారు. అయితే ఆ రాజ్యానికి బండి మీద వెళ్ళినా సరే కనీసం 2 రోజులు పడుతుంది. ఇక పాపయ్య, సీతయ్య కూడా బండి మీదే ప్రయాణం అయ్యారు. ఆ రోజంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణించిన పాపయ్య, సీతయ్య సాయంత్రానికి రామాపురం చేరుకున్నారు. పాపయ్య, ఇక చీకటి పడిపోయింది కదా, ముందుకు వెళ్ళటం ప్రమాదం. అందుకే ఈ ఊళ్ళో ఉన్న సత్రంలో ఉండి రేపు ఉదయమే వెళదామా అన్నాడు సీతయ్య. అమ్మో, సత్రం అంటే ఒక్క రాత్రి ఉన్నా సరే బోల్డంత ఇవ్వాల్సి వస్తుంది. ఏం భయం ఉండదులే సీతయ్య, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోదాం. అనవసరంగా ఒక్క పూట ఉన్నందుకు వాళ్ళకి ఎంత చెల్లించుకోవాలో ఏమో అన్నాడు పాపయ్య. పాపయ్య, నీ పిసినారితనం కాస్త పక్కన పెట్టు. రాత్రిపూట ప్రయాణం ఎంత ప్రమాదం. అందుకే ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయమే బయలుదేరదాం, నా మాట విను అని కాస్త కోపంగా అన్నాడు సీతయ్య. అనవసరంగా ఈ సీతయ్యతో బయలుదేరా, ఇక సీతయ్య చెప్పిన మాట వినాల్సిందే అని మనసులో అనుకుని, సరే పద, తప్పుతుందా అనుకుంటూ సత్రానికి బయలుదేరారు సీతయ్య, పాపయ్య. ఇక ఆ రోజు రాత్రి ఆ సత్రంలోనే ఉండి మరుసటి రోజు బయలుదేరారు. అయితే సత్రం నడిపే పేదరాశి పెద్దమ్మకు డబ్బులు చెల్లించే విషయంలో కూడా పాపయ్య తన పిసినారితనాన్ని చూపించాడు. పెద్దమ్మ, నేను చెప్పినట్లే మధ్యాహ్నం భోజనానికి 2 రొట్లేగా నువ్వు కట్టింది అని అడిగాడు పాపయ్య. నువ్వు చెప్పినట్లే 2 రొట్లే కట్టానయ్యా, సీతయ్యకు మాత్రం 3 రొట్టెలు పెట్టాను అంది పేదరాశి పెద్దమ్మ. అయితే నేను ఒక అణా తక్కువే ఇస్తున్నాను, 1 రొట్టె పెట్టించుకోలేదు కదా అని తను ఇచ్చేదానిలో 1 అణా తగ్గించి ఇచ్చాడు పాపయ్య. సీతయ్య మాత్రం పేదరాశి పెద్దమ్మ అడిగినంతా ఇచ్చేశాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం అయ్యేసరికి రామన్న గూడానికి చేరుకున్నారు. సీతయ్య, ఆకలి వేస్తుంది, కాస్త ఈ చెట్టు నీడన ఆగి భోంచేసి వెళదామా అన్నాడు పాపయ్య. సరే అయితే భోంచేసి వెళదాంలే అని బండిని అక్కడ ఆపి చెట్టు క్రింద కూర్చున్నారు పాపయ్య, సీతయ్య. ఇంతలో అటుగా వెళుతున్న ఒక బాటసారి వారి వద్దకు వచ్చి, ఏమండి, ఏమి అనుకోకుండా కాస్త మీరు తినేదే నాకు కూడా పెడతారా? నా దగ్గర తినడానికి ఏమీ లేదు, ఆకలేమో బాగా వేస్తుంది. ఈ చుట్టుప్రక్కల దగ్గరలో కూడా ఏ సత్రము ఉన్నట్టు లేదు, అందుకే అడుగుతున్నాను. ఊరికి ఏమీ వద్దులే, మీరు పెట్టిన దానికి 5 వరహాలిస్తాను అన్నాడు ఆ బాటసారి. 5 వరహాలనేసరికి పాపయ్య ముఖంలో ఒక్కసారిగా వెలుగొచ్చింది. అబ్బా, 5 వరహాలే, 5 వరహాలంటే భోజనాలే పెట్టేయచ్చు, ఈ ఒక్కడికి కొంచెం పెట్టడంలో ఏముంది అని మనసులో అనుకుని, సరేనండి, ఏముంది, మేము తినేదానిలో మీకు కూడా కాస్త పెడతాంలే అన్నాడు పాపయ్య. అవును, మీరు కూడా మాతో పాటు తిందూరులేండి, అయితే డబ్బులేమీ ఇవ్వొద్దులేండి అన్నాడు సీతయ్య. అలా అనకండి, మీరు డబ్బులు తీసుకుంటానంటేనే నేను భోంచేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు ఆ బాటసారి. అలా డబ్బులు ఇవ్వొద్దంటే ఎవరైనా ఊరికే తింటారా సీతయ్య, చెప్పు? తనని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? తనిచ్చేదేదో ఇవ్వనియ్యి, మనం ఇచ్చేదేదో మనం ఇస్తాము, అంతటితో సమస్య తీరిపోతుంది, అతడి కడుపు నిండుతుంది కదా. నువ్వు కాదు కూడదు అంటే పాపం ఆకలితోనే వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి, అతడిని ఆకలితో ఉంచటం మనకేమైనా మంచిదా అంటూ సర్ది చెప్పాడు పాపయ్య. ఇక తప్పక సరేనని చెప్పి ఉన్న రొట్టెలన్నిటినీ సమానంగా పంచి ముగ్గురు కలిసి భోంచేశారు. ఇక బాటసారి వెళుతూ వెళుతూ 5 వరహాలు సీతయ్యకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక సీతయ్య తను 3 వరహాలుంచుకుని 2 వరహాలు పాపయ్యకు ఇచ్చాడు. ఏంటి సీతయ్య, ఇదెక్కడ అన్యాయం? నువ్వేమో 3 వరహాలుంచుకుని నాకు 2 వరహాలు ఇస్తావా? అసలు న్యాయంగా ఆలోచిస్తే నాకే 3 వరహాలు రావాలి, నీకు 2 వరహాలు రావాలి. ఎందుకంటే నేను తెచ్చుకున్న రొట్టెలు 2, నువ్వు తెచ్చుకున్నవి 3. తక్కువన్నా ఇచ్చినందుకు నాకు కదా 3 వరహాలు ఇవ్వాలి
అందుకే ఇంకొక వరహా నాకివ్వు, నువ్వు 2 వరహాలు తీసుకో అన్నాడు పాపయ్య. నేనేమి అన్యాయంగా ఇవ్వలేదు పాపయ్య, సరిగ్గానే ఇచ్చాను. నా రొట్టెలు 3, అందుకే నేను 3 వరహాలు తీసుకున్నాను. నీ రొట్టెలు 2 కాబట్టి 2 వరహాలు ఇచ్చాను. ఇందులో అన్యాయం ఎక్కడుంది అన్నాడు సీతయ్య. నాకు తెలియదు, ఇంకొక వరహా నాకొస్తుంది, నా వరహా నాకు ఇచ్చేస్తావా ఇవ్వవా అంటూ పోట్లాటకు దిగాడు పాపయ్య. ఎంత చెప్పినా వినిపించుకోకుండా, ఇది రామన్న గూడెం కదా, ఇక్కడ రామన్న గారుంటారు, ఆయన న్యాయమైన తీర్పిస్తారు, ఆయన వద్దకే వెళదాం పద అని బలవంతంగా సీతయ్యను కూడా రామన్న వద్దకు తీసుకువెళ్ళాడు పాపయ్య. రామన్న గారికి జరిగిందంతా చెప్పి, రామన్న గారు, నాకు న్యాయంగా రావాల్సిన ఆ 1 వరహా నాకు ఇప్పించండి అంటూ వేడుకున్నాడు పాపయ్య. సరే ఎవరికి రావాల్సిన వరహాలు వాళ్ళకే ఇప్పిస్తాను గాని, ముందైతే ఆ రొట్టెలను సమానంగా తిన్నామన్నారు కదా, సమానంగా అంటే ఎలా పంచుకున్నారు, కాస్త వివరంగా చెప్పు అన్నారు రామన్న గారు. ఎలా ఏముంది రామన్న గారు, ఒక్కొక్క రొట్టెని 3 ముక్కలుగా చేశాం, అలా 5 రొట్టెలను 15 ముక్కలుగా చేసి ఒక్కొక్కళ్ళం 5 ముక్కలు తిన్నాం అన్నాడు పాపయ్య. అయితే నీ రొట్టెలకి ఎన్ని ముక్కలొచ్చినాయి అన్నారు రామన్న గారు. ఎన్నేంటి రామన్న గారు, 6 వచ్చినాయి అన్నాడు పాపయ్య. ఇక మరి సీతయ్య రొట్టెలకి ఎన్నొచ్చినాయి అన్నారు రామన్న గారు. 3 రొట్టెలు కాబట్టి 9 వచ్చినాయి అన్నాడు పాపయ్య. అయితే నీ రొట్టె ముక్కలలో నువ్వు 5 తినేస్తే 1 రొట్టె ముక్క మిగిలింది. ఇక సీతయ్య తన రొట్టెలలో 5 ముక్కలు తినేస్తే 4 ముక్కలు మిగిలినాయి. ఆ 2 కలిపే కదా బాటసారికిచ్చింది. బాటసారి కూడా తను తిన్న 5 ముక్కలకు 5 వరహాలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క వరహా. ఎవరెన్ని రొట్టె ముక్కలిస్తే వాళ్ళన్ని వరహాలు తీసుకోవాలి. ఇక సీతయ్య 4 ముక్కలు ఇచ్చాడు కాబట్టి 4 వరహాలు. నువ్వేమో 1 రొట్టె ముక్కే ఇచ్చావు కాబట్టి 1 వరహానే తీసుకోవాలి. అందుకే నీకిచ్చిన 2 వరహాలలో 1 వరహా తీసి సీతయ్యకిచ్చేయి అన్నారు రామన్న గారు. ఇక అంతే, పాపయ్య ముఖం వెలవెలా పోయింది. రామన్న గారు చెప్పిన తీర్పు న్యాయంగానే అనిపించింది. ఇక ఏమీ చెయ్యలేక 1 వరహా తీసి సీతయ్యకు ఇచ్చేశాడు. ఇక రామన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుని, అంతేలే పాపయ్య, నేను మంచిగా ఇస్తే కాదని చెప్పి న్యాయాధికారి గారి వద్దకు వచ్చావు, ఆయన న్యాయంగానే తీర్పిచ్చారులే, పద పద అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు సీతయ్య. అనవసరంగా వరహా కోసమని వచ్చి నేనే వరహా ఇచ్చుకోవాల్సి వచ్చింది అని పిసినారి పాపయ్య ఇచ్చుకున్న వరహాను తలుచుకుంటూ బాధగా సీతయ్య వెనక బయలుదేరాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.